ఇప్పుడు తొర్రూరు మండలంలో మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుందిగా. ఏ పార్టీ గెలవబోతుంది? బీఆర్ఎస్ గెలిచి ఎందుకన్నా? బీఆర్ఎస్ ఎందుకు అన్నానంటే కాంగ్రెస్ గూటకప్పు మాటలు నమ్మి ప్రజలు చాలా ఇబ్బందులు పడినారు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు, అప్పుడు అర్థం చేసుకోలే. ఏదో వస్తుంది అని అనుకొని కాంగ్రెస్ గెలుచుకుంటే మన రాతలు మారుతాయి అని ఆలోచనతో అటు అనుకున్నాం. ఇంకా ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అది ఫెయిల్ అయిందని ప్రజల అభిప్రాయం. ఇంకా ఇప్పుడు రాదు, కన్ఫామ్ బీఆర్ఎస్ లోకల్ ఎలక్షన్లలో. కాంగ్రెస్ చేస్తుందిగా, 6 గ్యారెంటీలు ఇస్తుందిగా. ఏది ఇంతవరకు ఏం లేదు గ్యారెంటీ. ఒక ఆడోళ్ళకే పెట్టిన ఒక ఫ్రీ బస్సు, ఇప్పుడు ఆడోళ్ళే వ్యతిరేకత. అది ఫ్రీ బస్సు వల్ల దేనికంటే వాళ్ళే కట్టుకుంటారు. ఈ అనవసరంగా మేము పెట్టుకోకపోతాం, కాకుండా మాకు ఫ్రీ బస్ పెట్టేదానికంటే ఒక 50లో ఒక 50% మాఫీ చేసినా కూడా పోదుం కదా అని ఆలోచనతో ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్లోనో సంబరపడ్డారు, అయ్యో ఫ్రీ బస్ కదా అని సంబరపడ్డారు. కానీ ఇప్పుడు అది లేదు, వాళ్ళే రివర్స్ అయ్యి వాళ్ళే కొట్టుకుంటారు. ఇప్పుడు మొత్తం నెలకు 2500 వస్తలేదా? లేదు, 2500 ఎక్కడి, 20 రూపాయలు కూడా లేవు, రూపాయి లేదు. మా వికలాంగులకు ఆయన గవర్నమెంట్ ఫామ్ కాగానే ఫస్ట్ సారి మీకు ఇస్తానన్న 4000 రూపాయలు కేసీఆర్ ఇచ్చినాయి పక్క పెట్టు, నేను 6000 ఇస్తానా, నేను డిసెంబర్లోనే ఇస్తా, డిసెంబర్ 4 దాకా ఆగండి, తర్వాత నేనే ప్రపోజల్ చేస్తాను అన్నాడు. ఇక మరి ఆ పైసలు కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మాకు ఇప్పుడు 2 సంవత్సరాల పైసలు మాకు వికలాంగులకే ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు లేదు, కేసీఆర్ ఇచ్చిన 4000 ఇప్పటి వరకు అమల్లో ఉన్నది. ఇంతవరకు ఏంది రూపాయి కూడా ఈయన ఇచ్చింది లేదు. అసలు మా పెన్షన్ల గురించే పట్టించుకుంటలేదు. 4000 రూపాయల పెన్షన్లు మా వృద్ధులకు ఇస్తున్న పెన్షన్లు వాళ్ళకు వాళ్ళ నోరు కొట్టిండు, అవి దగ్గర పెట్టుకున్నాడు. వికలాంగులకు ఇస్తానన్న పైసలు నోరు కొట్టి దగ్గర పెట్టుకున్నాడు. ప్లస్ 2500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నారు, ఇంతవరకు అయింది మహిళలకు లేదు. కాదన్న, ఇప్పుడు ఎర్రపల్లి దగ్గర మంచి పనులు చేసినని చాలామంది అంటున్నారు. మరి ఎందుకు ఓడగొట్టిల్లు? ఎందుకు కూడా కొట్టిరని మార్పు. ఇప్పుడు నేను ఇంత ఫస్ట్ టైం చెప్పిన కదా, మార్పు. కాంగ్రెస్ వస్తే ఏదో చేస్తుంది, ఏదో పెడుతుంది అని ఒక మార్పు వస్తుంది అనే ఆలోచనతో చేసిండ్రు. ఈ మార్పు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఎర్రబల్ దగ్గర మీ సైడ్ మంచిగా చేసిండా? సూపర్గా, మామూలు కాదు. ఏం అభివృద్ధి చేసిండు? చాలా రోడ్లు, ఇదారికి రోడ్లు ఉన్నాయి, ఇదారికి ఇట్లాంటి రోడ్లు కూడా లేవు, మొత్తం గుంటలే ఉండే. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు వచ్చినాయి, కాలువలు వచ్చినాయి, ప్రజల్లో అభివృద్ధి ఉన్నది. ఇగో ఈ పార్కు ఎతిరాజుల పార్క్ అంటారు దీన్ని, దీనికి ఇంతవరకు దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. దయాకరావు సార్ వచ్చిండు, దీన్ని ఓపెన్ చేసిండు. ఇది మొత్తం చూడండి, అంత మంచిగా పబ్లిక్ చాలా మంచి చేసిండు. పిల్లలకి బాగా యూజ్ అవుతుంది, పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది, చాలా మంచిగా ఉన్నది. అదే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చేయలే, మొత్తం తిన్నారు, నేను వచ్చి అభివృద్ధి చేస్తా అని అంటుంది యశస్విని రెడ్డి మేడం. యశస్విని రెడ్డి మేడం ఎలక్షన్ల ముందు ఒక మాట ఏమని ఇచ్చింటారంటే, గవర్నమెంట్ మాకు పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేస్తానికి గవర్నమెంట్ పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత పైసలు పెట్టి అమెరికా నుంచి డబ్బులు తెచ్చి డాలర్ తెచ్చి అభివృద్ధి చేస్తాను. నేను అమెరికాలో ఉండేవాడిని, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటా, నా సొంత ఖర్చు పెట్టైనా నేను కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేస్తాను అన్నది. ఇంతవరకు ఒక ఇటుక పిల్ల లేదు, ఒక సిమెంట్ పిల్ల కూడా ఇక్కడ పెట్టలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆమె వచ్చి ఆమె నమ్ముకున్న వాళ్ళే అలా బాధపడుతున్నాం. ఏముందమ్మా నీ అభివృద్ధి, ఒక ఇటుక పిల్ల పెట్టలేదు ఇప్పటిదాకా. ఏమైనా వస్తారు శంకుస్థాపన చేస్తున్నారు, వార్డుకు 13 లక్షలు పెట్టినాం, ఈ వార్డుకు 20 లక్షలు పెట్టినాం, అభివృద్ధి చేసినాం అని అంటారు. అది అక్కడి వరకే, ఆ పోస్టర్ ఓన్లీ శంకుస్థాపన వరకు. శంకుస్థాపన కూడా లేదు, ఎక్కడో ఒక దుక్కునే శంకుస్థాపన ఓపెన్ చేస్తారు. అవి తీసుకొచ్చి శిలాపలకలు వార్డుల్లో పెట్టి ఇగో దీనికి 13 లక్షలు ఈ వార్డుకు అని బూటకప్పు మాటలు చెప్పి నేర్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ మున్సిపల్ ఎలక్షన్లో నేనే గెలుస్తూ ఉంటుంది. లేదు, గెలవదు, కన్ఫామ్ గెలవదు. ఆమెకి ఈసారి ఖచ్చితంగా షాక్ తగులుతుంది. ఆమె చేసిన అభివృద్ధిలో ఆమెకే ఈసారి షాక్ తగులుతుంది. ఇప్పుడు తొర్రూరు మండలంలో మున్సిపల్ 16 వార్డులు ఉన్నాయి. ఎన్ని సీట్లు రాబోతుంది? నా తొర్రూరులో వచ్చేసి 10 నుంచి 9, 10 మధ్యలో, 11 మధ్యలో వస్తాయి కన్ఫామ్. అది మంచి పనులు చేసినని ప్రజల్లో కూడా వ్యతిరేకతతో, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో అన్నం పెట్టినని పోగొట్టుకున్నాం కదరా అని ఇప్పటిదాకా బాధపడుతూనే ఉన్నారు ప్రజల్లో. ఇప్పుడు వాస్తవానికి అయితే తొర్రూరులో కూడా 10 సీట్లు కన్ఫామ్, 10-11 సీట్లు బీఆర్ఎస్ కన్ఫామ్ వస్తుంది. తొర్రూరులో జెండా ఎగురుతుంది బీఆర్ఎస్ కన్ఫామ్.